జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా కొడుక్కి ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలని నేను కలలుగన్నాను. అలాంటి అమ్మాయివే నువ్వు. నిన్ను చూసినప్పుడు నీ మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుందనుకున్నాను. కానీ నువ్వు లక్ష్మీదేవి కూతురువని అనుకోలేదమ్మా. మాకిప్పటి వరకు జరిగిన అనుభవాల్ని గుర్తు చేసుకొని నీతో ముందుగా ఒక మాట చెప్పాలనిపించి ఫోన్ చేశానమ్మా. ఏంటంటే అది? ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే అయినా రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదమ్మా. పరువు పోయింది. పేదవాళ్లలా మిగిలిపోయాం. ఇప్పుడు నా తమ్ముడు చెప్తే అర్థమైంది. మీరు ధనవంతులని సరిపోల్చుకుంటే మీతో మేము అసలు ఎందులోనూ తోగలేమని. మీరు చెప్పేది నాకు అర్థమైందంటే మీరు అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. నేను చిన్నప్పుడు నాకిష్టమైన రెండింటిని కోల్పోయాను. ఒకటి అమ్మ ప్రేమ, రెండు చదువు. అమ్మ ప్రేమని పంచడానికి మీరున్నారు. చెయ్యి పట్టి అక్షరాలు నేర్పించడానికి మీ అబ్బాయి గణపతి మాస్టర్ ఉన్నారు. ఇంతకంటే నా దృష్టిలో ఏవీ విలువైనవి కావు. అందుకే నేను సంతోషంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మా వాడు మాస్టారు అని మీరు గర్వంగా చెప్పుకున్నారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మా వారు మాస్టారు అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఒక్క మాట చాలమ్మా. నువ్వు నా కోడలవడం నా అదృష్టం తల్లి. అల్లుడు, జరిగిందంతా గుర్తు చేసుకుంటే నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఏం మావా అది? ఖచ్చితంగా ఆ అమ్మాయి బాగా డబ్బున్నోళ్ళ పిల్ల, పైగా సీరల కొట్టు, ఇంకా సీరల కొదమే ఉంటదిరా. యారా, 1000 రూపాయల సీరలను వదిలేసి బోడి 500 రూపాయలున్న సీరను ఎందుకు కట్టుకుంటది? కాటి ఆ అమ్మాయి నువ్వు ఇచ్చిన సీరని కట్టేది లేదు, నువ్వు రాసిన లెటర్ని చూసేది లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతేనమ్మా, తన లెటర్ చదవదు కదా. గణపతి, రే గణపతి, ఆ అమ్మాయికి ఇప్పుడే ఫోన్ చేశానురా. ఏం చెప్పిందమ్మా? నువ్వంటే ఎంత ఇష్టపడుతుందో చెప్పింది. నిజమాక? మన గణపతిని చాలా ఇష్టపడుతోందిరా. అయినా నా బిడ్డకేం తక్కువ, ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాడు. ఆ గణపతి, పెళ్లి చూపులకి వెళ్లాలని అక్కాబావులకు కూడా కబుర్ చెయ్యి. త్వరగా రమ్మని చెప్పు. యారా, నేను చెప్పానా ఆ అమ్మాయి లెటర్ చదివి ఉండదని? ఇప్పటికైతే కొంచెం రిలాక్స్ మావా, కానీ రేపటిలోగా చదవకుండా ఉంటుందా? ఆ లెటర్ తను చదవకపోయినా ఇంకెవరైనా చదివితే? రేయ్, నిన్ను ఆ అమ్మాయిని ఆ బొజ్జగనపయ్యే కలపాలరా. 200 అడిగాను, దేనికి? కోటర్కి. అబ్బే అయి లేవు, ఇక మందు అది లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.